మీ అందరికి కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను తెర్నేకల్కి ప్రత్యేకంగా రావడానికి కారణము ఈ పాప పేరు గిరిపోగు అమృతవాణి. ఈ అమ్మాయిని ఎత్తుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చానని మీకు అనుమానం కదా. ఎమ్మెల్యేగా ఆదోనిలో ఉన్నవాడిని మా ఊరి నుంచి ఇక్కడికి 45 నిమిషాల ప్రయాణం. 45 నిమిషాలు ఈ పాపను ఎత్తుక్కొని ఎందుకు వచ్చాను అని మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఆదోనిలో బాలికల హాస్టల్లో చదువుకునేటప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న సందర్భంలో వీళ్ళ స్కూల్కి వెళ్ళాను నేను. ఆడబిడ్డలు 100 మంది ఉన్నారు. 100 మందికి బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి అని చెప్పడానికి వెళ్ళాను. చెప్పిన సందర్భంలో వీళ్లకు మాట ఇచ్చాను, ఎవరైతే 475 మార్కులు దాటి వస్తుందో వాళ్ళందరి ఇండ్లకు నేనే వస్తాను అని మాట ఇచ్చిన. ఆ ప్రయాణంలో భాగంగా ఈ పాపకు 478 మార్కులు వచ్చినాయి 600కి. అంటే మీ కాలనీలో ఉన్నటువంటి బిడ్డ ఎంత బాగా చదువుకుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. మీ అందరినీ కూడా తలెత్తుకునేలాగా చేసింది ఈ అమృతవాణి పాప. గిరిపోగు ప్రశాంత్ కుమార్, ఈయన ఆటో తోలుతాడు. మా పిల్లకాయలు కూడా ఉంటారు, బాగా చదువుకుంటారు, ఏసీ కారులో పోతారు, ఏసీల దగ్గర తిరుగుతారు. పెద్ద స్కూల్లో చదివితే కూడా ఈ మార్కులు రావు. ఈయన ఆటోలో నడుపుతూ ఆటో డబ్బులతో పాపను చదివిస్తే, పాప ప్రభుత్వ పాఠశాలలో చదివితే, పాప ఏదో పోయి నారాయణ కాలేజీలోనో చైతన్య కాలేజ్ స్కూల్లోనో పెద్ద స్కూల్లోనో బస్సులో ఎక్కి తిరగల, హాస్టల్లో ఉండి ఈ పాప ఎంత బక్క చిచ్చిపోయిందో. రాత్రి పగలు ఇట్లాగే ఉండి ఎంతో కష్టపడి మార్కులు సాధించింది. మీ ఊరికి మంచి పేరు తెచ్చింది, మా ఊరికి కూడా మంచి పేరు తెచ్చింది అని చెప్పడానికి మీ ముందు నిలబడి ఉన్నాను నేను. ఎందుకంటే ఇట్లాంటి పాప మీ కాలనీలో ఉంది. సరస్వతి లాంటి బిడ్డ బ్రహ్మాండంగా మీ ఊర్లో ఉంది, మీ గ్రామంలో ఉంది, మీ వీధిలో ఉంది. ఈరోజు మీ అందరికీ మంచి పేరు తెచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నా. తెచ్చిందా లేదా? కాబట్టి మేమందరూ కలిసి ఈ పాపని ఈరోజు సన్మానించుకుంటాం. ఈ పాపను సన్మానిస్తే మీ కాలనీలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి తల్లిదండ్రిని సన్మానించినట్టే. ఈ బిడ్డల్ని, వీళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానిస్తే ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,90,000 మందిని సన్మానించినట్టే అనే విషయాన్ని తెలియజేస్తా. మీ బిడ్డల్ని కూడా బాగా చదివించాలి. మీరు కూడా అమృతవాణి లాగా బ్రహ్మాండంగా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఓకేమా?